హాయ్ ఫ్రెండ్స్ మన కోర్సులో చాప్టర్ 8 వీడియో 25% అండ్ 50% కాన్సెప్ట్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, ఇక్కడ మీకు క్యాండిల్స్ కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ క్యాండిల్ మనకి బేరిష్ క్యాండిల్ అంటే సెల్లర్స్ క్యాండిల్. సెకండ్ క్యాండిల్ మనకి బుల్లిష్ క్యాండిల్ అంటే బయర్స్ క్యాండిల్. 2 క్యాండిల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో మనకి ఇవి స్ట్రాంగ్ క్యాండిల్స్. బేరిష్ క్యాండిల్ అండ్ బుల్లిష్ క్యాండిల్ రెండు స్ట్రాంగ్ క్యాండిల్స్. ఈ స్ట్రాంగ్ క్యాండిల్స్ యొక్క 50% అండ్ 25% ఇవి రెండు మనకి లెవెల్స్ లాగా వర్క్ అవుతాయి. స్ట్రాంగ్ లెవెల్స్ లాగా మనకి వర్క్ అవుతాయి. సేమ్ బుల్లిష్ క్యాండిల్ అంటే బయర్స్ క్యాండిల్లో కూడా 50% అండ్ 25% మనకి లెవెల్స్ లాగా వర్క్ అవుతాయి. వీటిని మీకు క్లియర్గా చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్ అయితే మనకి ఇక్కడ ఫామ్ అయింది. ఈ స్ట్రాంగ్ క్యాండిల్ని ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది మనం ఫస్ట్. సో ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఈ క్యాండిల్ యొక్క 50% డ్రా చేసుకోవాలి మనం. కరెక్ట్గా 0 to 0 డ్రా చేసుకోవాలని ఏమీ లేదు, కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, బట్ 50% మాత్రం ముందు మనం డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత 25% అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా, ముందుగా 25% డ్రా చేసుకుందాం. నేను ఇక్కడ 25% అనేది డ్రా చేసుకున్నాను. ఓన్లీ క్యాండిల్ని బేస్ చేసుకుని డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తరువాత ఇక్కడ నాకు ఒక లెవెల్ అనేది కనెక్ట్ అయింది. సెల్లర్స్ అనేవాళ్ళు క్లోజ్ అయ్యారు, బయర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. ఒక 2 క్యాండిల్స్ 1 క్యాండిల్ అయినా పర్లేదు, ఎంట్రీ ఇచ్చారు. సో మనకి ఇలా ఫస్ట్ మనం బాడీ యొక్క స్ట్రాంగ్ క్యాండిల్ బాడీ యొక్క 25% డ్రా చేసుకున్న తర్వాత ఫర్దర్గా ఏమన్నా పాయింట్స్ టచ్ అవుతున్నాయా లేదా అని చూసుకోవాల్సి ఉంటుంది. టచ్ అయితే మనకి అది 50% 25% కనెక్ట్ అవుతుందా, 50% కనెక్ట్ అవుతుందా అని చూసుకోవాలి. 25% కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ స్టార్ట్ అయిన తర్వాత మనం డ్రా చేసుకున్న లెవెల్ ఏదైతే ఉందో 25% ఆర్ 50% లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ సైడ్కి అయితే ఫస్ట్ మార్కెట్ అనేది వస్తుంది. వచ్చి మనం డ్రా చేసిన లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ నుంచి రీటెస్ట్ అవుతుంది. బయర్స్ ఆర్ సెల్లర్స్ అనేవాళ్ళు అక్కడ నుంచి రీటెస్ట్ అవుతారు. ఇలా క్యాండిల్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఈ చార్ట్లో 50% ఉంది అండ్ 25% కూడా ఉంది. సో ముందుగా మనకి ఈ క్యాండిల్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మార్కెట్ అప్రోచ్ అయ్యేది ఏ లెవెల్ని, మనం ఫస్ట్ డ్రా చేసిన 25% లెవెల్నా, సెకండ్ టైం డ్రా చేసిన 50% లెవెల్నా? మార్కెట్కి ఫస్ట్ ఏది ఉంది? మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మార్కెట్ని అప్రోచ్ అవ్వాలంటే మార్కెట్ లెవెల్ని ఫస్ట్ మనకి 25% లెవెల్ స్టార్టింగ్లో ఉంది. సో ఈ 25% ఎప్పుడైతే లెవెల్ క్యాండిల్ స్టార్ట్ అయిన వెంటనే 25%కి వెళ్ళి మార్కెట్ ఆ లెవెల్ని లైట్గా బ్రేక్ చేసిన వెంటనే మనం డౌన్వర్డ్ డైరెక్షన్కి అయితే ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. కరెక్ట్గా లెవెల్కి టచ్ అవ్వగానే కాదు, లెవెల్ కొంచెం బ్రేక్ అయిన తర్వాత డౌన్వర్డ్ డైరెక్షన్కి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. సో ఈ క్యాండిల్ అలా మనం చేయడం వల్ల ఈ క్యాండిల్ డోజీ అయినా సరే మనకి 100% అయితే ప్రాఫిట్లో బుక్ అవుతాయి ట్రేడ్స్ అనేవి. ఓకే, నేను ఇంకొక చార్ట్లో ఇంకా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఇక్కడ చూడండి, ప్రజెంట్ మార్కెట్లోకి మనం ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత ఈ క్యాండిల్స్ అనేవి ఏమీ ఫామ్ కాలేదు, ఓన్లీ ఈ గ్రీన్ క్యాండిల్ అండ్ ఈ రెడ్ క్యాండిలే ఫామ్ అయింది. ఇలా ఫామ్ అయిన తర్వాత ఈ రెడ్ క్యాండిల్ యొక్క బాడీ, ఓకే, ఓన్లీ బాడీని చూసి మాత్రమే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. విక్స్ అవన్నీ కౌంట్ చేయొద్దు. ఓన్లీ బాడీ ఏదైతే ఉందో ఆ బాడీకి 50% అనేది ఫస్ట్ మనం డ్రా చేసుకుంటాం. కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. ఓకే, 50% అనేది డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకుంటే ఏమన్నా లెవెల్ కనెక్ట్ అవుతుందా అని చూసుకున్నాం. డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఒక లెవెల్ ఉంది బట్ కనెక్ట్ అవ్వలేదు. సో ఏం చేస్తామంటే ఆ 50% లెవెల్ని తీసేసి 25% లెవెల్ని డ్రా చేస్తాం. ఓకే, ఇక్కడ చూస్తే 25% లెవెల్ అనేది మనకి కనెక్ట్ అయింది. ఫస్ట్ ఏం చేసాము, ఈ క్యాండిల్ యొక్క 25% చూసి డ్రా చేసుకున్నాము. డ్రా చేసుకున్న తర్వాత ఒక హారిజెంటల్ లెవెల్, ఫర్దర్గా బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా లెవెల్ టచ్ అయ్యిందా అని చూసాము. ఇక్కడ టచ్ అయ్యింది. ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు క్లోజ్ అయ్యారు, సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఎంట్రీ ఇచ్చారు. అవునా, సో ఈ పాయింట్ కనెక్ట్ అయింది. ఇక్కడ 25% క్యాండిల్ యొక్క 25% ప్లస్ లెవెల్. సో మనకి ఈ 2 పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి కాబట్టి ఇది స్ట్రాంగ్ లెవెల్ అవుతుంది మనకి. ఎప్పుడైతే ఈ క్యాండిల్ స్టార్ట్ అవుతుందో, క్యాండిల్ స్టార్ట్ అయిన వెంటనే ఈ లెవెల్ సైడ్కి వచ్చినప్పుడు మనం ఈ లెవెల్కి అప్ సైడ్, లెవెల్ లైట్గా బ్రేక్ అయిన తర్వాత లెవెల్కి అప్ సైడ్
మనం డౌన్వర్డ్ డైరెక్షన్కి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. ఇది 25% కాన్సెప్ట్. ఓకేనా, 25% మాత్రమే కనెక్ట్ అయింది మనకి. 50% కనెక్ట్ అవుతే 50%ని మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా, ఇంకొక చార్ట్లో మీకు ఇంకా క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఓకేనా, మనం మార్కెట్లోకి ప్రజెంట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ అనేది ఒకటి ఫామ్ అయింది. ఫామ్ అయిన క్యాండిల్ 50% నార్మల్గా చూసి ఒక 50% ఒక హారిజెంటల్ లెవెల్ అనేది నేను డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకుంటే ఇక్కడ ఒక లెవెల్ అనేది మనకి కనెక్ట్ అయింది. ఓకే, సెల్లర్స్ అనే వాళ్ళు క్లోజ్ అయ్యారు, బయర్స్ అనే వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. సో ఇక్కడ మనకి రిజెక్షన్ పాయింట్ కింద ఒక లెవెల్ అనేది వర్క్ అవుతుంది. కాబట్టి మనం 50% డ్రా చేసుకున్న తరువాత ఏమన్నా ఫర్దర్గా బ్యాక్గ్రౌండ్లో లెవెల్స్ కనెక్ట్ అవుతున్నాయా అని చూస్తే ఇక్కడ ఒక లెవెల్ అనేది కనెక్ట్ అయింది. సో మనకి ఇది స్ట్రాంగ్ లెవెల్ అనే ఇండికేషన్. ఎప్పుడైతే మార్కెట్ ఈ క్యాండిల్ స్టార్ట్ అయ్యి ఈ లెవెల్ సైడ్, ఓకే, ఎప్పుడైతే మార్కెట్లో ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యి మనం డ్రా చేసిన క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ స్టార్ట్ అయిన తర్వాత మనం డ్రా చేసిన లెవెల్ సైడ్ వచ్చినప్పుడు, లెవెల్ లైట్గా బ్రేక్ అయినప్పుడు మనం బయింగ్ డైరెక్షన్, ఓకే, అప్వర్డ్ డైరెక్షన్కి ట్రేడ్ అనేది లెవెల్ లైట్గా బ్రేక్ అయిన తర్వాత ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఫర్దర్గా ఎండ్ ఆఫ్ ది క్యాండిల్ ఏమవుతుంది అంటే ఇలా క్లోజ్ అవుతుంది. ఓకేనా, మన ఎంట్రీ ఏమో ఈ లెవెల్ కింద ఇక్కడ ఉంటుంది, మార్కెట్ ఏమో ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఓకేనా, సేఫ్ జోన్లో మన ఎంట్రీ అనేది ఉంటుంది, పాజిటివ్లో ప్రాఫిట్లో బుక్ అవుతుంది. ఈ క్యాండిల్ని కూడా, ఓకే, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ కూడా మనం హ్యామర్ అంటాం. కాబట్టి ఈ క్యాండిల్ని డౌన్ సైడ్ ఎక్కువ రిజెక్షన్ ఉండి అప్ సైడ్ బాడీ ఉంటే స్ట్రాంగ్గా హ్యామర్ అవుతుంది. కాబట్టి ఈ హ్యామర్ క్యాండిల్ యొక్క బాడీ 50% అనేది ఫస్ట్ మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. డ్రా చేసుకున్న తర్వాత ఫర్దర్గా ఇక్కడ ఏమన్నా బ్యాక్గ్రౌండ్లో పాయింట్స్ టచ్ అవుతున్నాయా అని చూసుకోవాలి. ఇక్కడ చూస్తే బయర్స్ అనేవాళ్ళు క్లోజ్ అయ్యారు, సెల్లర్స్ అనేవాళ్ళు ఇమీడియట్గా ఎంట్రీ ఇచ్చారు. ఓకేనా, ప్రీవియస్ క్యాండిల్లో చూసుకుంటే సెల్లర్స్ అనేవాళ్ళు ఈ క్యాండిల్లో క్లోజ్ అయ్యారు, ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చారు. సో మనకి ఇది రిజెక్షన్ పాయింట్. కాబట్టి ఇలా కనెక్ట్ అయిందా లేదా అని చూసుకున్న తర్వాత మార్కెట్ ఈ క్యాండిల్, ఓకే, ప్రజెంట్ హ్యామర్ క్లోజ్ అయిన తర్వాత ఈ డోజీ అనేది స్టార్ట్ అయిన తర్వాత స్టార్టింగ్ మనం డ్రా చేసిన లెవెల్ సైడ్ వస్తుందా అని చూసుకొని లెవెల్ లైట్గా బ్రేక్ అయిన తర్వాత డౌన్ సైడ్ మనకి ఈ లెవెల్ కింద, ఓకే, ఈ లెవెల్ యొక్క డౌన్ సైడ్ కరెక్ట్గా బ్రేక్ అయిన వెంటనే అప్వర్డ్ డైరెక్షన్కి మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. సో మనకి డోజీ అయినా సరే ఈ క్యాండిల్ మన ట్రేడ్ అనేది ఎంట్రీ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి మన ట్రేడ్ అనేది ప్రాఫిట్లో బుక్ అవుతుంది. ఓకేనా, నేను ఇంకొక పాయింట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిలే కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మనకి ఏ లెవెల్ లేదు కాబట్టి నేను నార్మల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్యాండిల్ యొక్క 50% డ్రా చేసుకున్నాను. ఓకే, ఈ 50% చూసి క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్ కదా అని చెప్పేసి 50%లో ఒక లెవెల్ అనేది హారిజెంటల్ డ్రా చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఏమన్నా పాయింట్స్ ఏమన్నా కనెక్ట్ అవుతున్నాయేమో చూసుకున్నాను. కనెక్ట్ అయితే నెక్స్ట్ టైం మార్కెట్ ఈ సింగిల్ క్యాండిల్, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే నెక్స్ట్ క్యాండిల్ రావాలని ఏమీ లేదు. సెకండ్ క్యాండిల్ ఆర్ థర్డ్ క్యాండిల్ కూడా రావచ్చు ఆ లెవెల్ యూజ్ చేసుకోవడానికి. సో ఏమన్నా పాయింట్స్ కనెక్ట్ అవుతున్నాయా లేదా అని చూసుకున్నాను. ఏమీ పాయింట్స్ కనెక్ట్ అవ్వకపోతే ఇది లెవెల్ కాదు. ఏమన్నా పాయింట్స్ కనెక్ట్ అయితే ఇది లెవెల్ కింద కౌంట్ అవుతుంది మనకి. మనం అప్పుడు లెవెల్ లాగే యూజ్ చేసుకుంటాము ఈ లెవెల్ని. పాయింట్స్ కనెక్ట్ అవుతాయి బ్యాక్గ్రౌండ్లో, మినిమం రిజెక్షన్ పాయింట్స్ అయినా మనకి కనెక్ట్ అవ్వాలి. ఓకేనా, రిజెక్షన్ పాయింట్స్ అయినా కనెక్ట్ అయితే మనకి బెటర్. రిజెక్షన్ పాయింట్స్ కాకుండా ఇలాంటి మూమెంటం ఉన్న పాయింట్స్ కనెక్ట్ అయితే ఇంకా బెటర్, ఇంకా మనకి స్ట్రాంగ్ లెవెల్ అని ఇండికేషన్. ఓకే, ఇంకొక చార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్ట్రాంగ్ సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిన తర్వాత బయర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇచ్చారు స్ట్రాంగ్గా. ఓకే, ఎన్గల్ఫ్ చేయలేదు, స్ట్రాంగ్గా ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ 50%, ఓకే, క్యాండిల్ యొక్క 50% డ్రా చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఫర్దర్గా బ్యాక్గ్రౌండ్లో ఏమైనా పాయింట్స్ కనెక్ట్ అవుతున్నాయా లేదా అని చూసుకోవాలి. ఇక్కడే మనకు ఒక పాయింట్ కనెక్ట్ అయింది కదా, మార్కెట్ ఈ ఏరియా నుంచి స్ట్రాంగ్ రిజెక్షన్ ఇచ్చి క్యాండిల్ ఎక్కడో క్లోజ్ అయింది కదా. సో మనకి ఇది బ్యాక్గ్రౌండ్లో సెకండ్ పాయింట్ కనెక్ట్ అయింది. ఫస్ట్ క్యాండిల్ యొక్క 50%, సెకండ్ లెఫ్ట్ సైడ్లో రిజెక్షన్ పాయింట్. సో 2 పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి కాబట్టి మనకి ఈ లెవెల్ అనేది లెవెల్ లాగా వర్క్ అవుతుంది. ఎప్పుడైతే మార్కెట్ మనం డ్రా చేసిన లెవెల్
స్టార్టింగ్ ఈ క్యాండిల్ స్టార్ట్ అయిన వెంటనే ఎప్పుడైతే మన లెవెల్ సైడ్ వస్తుందో అప్పుడు లెవెల్ అనేది లైట్ గా బ్రేక్ అయిన తరువాత ఈ ఏరియాలో మనం అప్వర్డ్ డైరెక్షన్ కి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. ఎండ్ ఆఫ్ ది క్యాండిల్ ఈ క్యాండిల్ హ్యామర్ అయింది, మనకి మన ట్రేడ్ అనేది ప్రాఫిట్ లో బుక్ అయింది. ఓకేనా? ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ నాకు స్ట్రాంగ్ క్యాండిల్ అనిపించిన తర్వాత నేను క్యాండిల్ యొక్క 50% ఇలా డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకుంటే ఫర్దర్గా బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా పాయింట్స్ కనెక్ట్ అవుతున్నాయేమో చూసుకున్నాను. ఏమి పాయింట్స్ అనేవి కనెక్ట్ అవ్వడం లేదు. సో ఏం పాయింట్స్ మనకి కనెక్ట్ అవ్వకపోతే రిజెక్షన్ పాయింట్స్ లేదా మూమెంటం పాయింట్స్ కూడా కనెక్ట్ అవ్వకపోతే మనకి అది లెవెల్ కాదు, కాబట్టి నేను ఈ ట్రేడ్ అనేది అవాయిడ్ చేసేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. మనం మార్కెట్లోకి ప్రజెంట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాము. ఇక్కడ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయ్యింది. ఈ రెడ్ క్యాండిల్ యొక్క 50% నేను డ్రా చేసి పెట్టుకున్నాను. డ్రా చేసిన తర్వాత ఏమన్నా ఫర్దర్గా పాయింట్స్ ఏమైనా కనెక్ట్ అవుతున్నాయేమో అని చూసుకుంటే ఇక్కడ బయ్యర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ బయ్యర్ క్యాండిల్ మన లెవెల్ కిందే క్లోజ్ అయింది. ఇక్కడ సెల్లర్ క్యాండిల్ అంటే రెడ్ క్యాండిల్ మన లెవెల్ కిందే క్లోజ్ అయింది. సో మనకి ఇది లెవెల్ లాగా కౌంట్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా కనెక్ట్ అయ్యింది. బ్యాక్గ్రౌండ్లు ఇంకా కనెక్ట్ అవుతాయి, ఒక పాయింట్ చూసుకుంటే సరిపోతుంది. కనెక్ట్ అయిన తరువాత ఇలా లెవెల్ డ్రా చేసి పెట్టుకున్న తర్వాత ఈ క్యాండిల్ స్టార్ట్ అయిన తర్వాత స్టార్టింగ్ క్యాండిల్ స్టార్ట్ అయిన వెంటనే మనం డ్రా చేసిన లెవెల్ సైడ్కి వస్తే మనం డౌన్వర్డ్ డైరెక్షన్కి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇంకొక చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఈ చార్ట్ మొత్తం మీద మనకి ప్రజెంట్ మార్కెట్లో స్ట్రాంగ్ క్యాండిల్ ఈ క్యాండిల్ బయ్యర్ క్యాండిల్. సో ఫస్ట్ నేను 50% డ్రా చేసుకుంటా. 50% డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమన్నా పాయింట్స్ కనెక్ట్ అయినాయా అంటే ఇక్కడ ఒక పాయింట్ కనెక్ట్ అయింది, ఇక్కడ ఒక పాయింట్ కనెక్ట్ అయింది. ఈ లెవెల్ నుంచే సపోర్ట్ తీసుకుని వెళ్ళింది మార్కెట్. ఓకే, ఫస్ట్ లెవెల్ 50% లెవెల్ డ్రా చేసుకున్నాం. ఇప్పుడు 25% లెవెల్ డ్రా చేసుకుంటాం. ఓకే, బయర్స్ అనేవాళ్ళు, ఇది బయ్యర్ క్యాండిల్ కాబట్టి, గ్రీన్ క్యాండిల్ కాబట్టి బయర్స్ అనేవాళ్ళు పైకే వెళ్తారు కాబట్టి నేను 50% డ్రా చేసిన తర్వాత గ్రీన్ క్యాండిల్కి, గుర్తుంచుకోండి, గ్రీన్ క్యాండిల్కి 50% డ్రా చేసిన తర్వాత అప్ సైడ్కే వెళ్ళాలి మనం 25%కి. ఓకే, ఇక్కడ లెవెల్ 50% లెవెల్ డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ ఫర్దర్గా ఈ లెవెల్ నుంచి గ్రీన్ క్యాండిల్ కాబట్టి ఈ లెవెల్ నుంచి అప్ సైడ్కి 25% అనేది డ్రా చేసుకున్నాను. ఓకే, 25% అనేది డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకుంటే ఇక్కడ చూడండి, కరెక్ట్గా నేను 25% అనేది డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తరువాత ఏమన్నా పాయింట్స్ అనేవి కనెక్ట్ అయిందా చూసుకున్నాను. చూస్తే ఇక్కడ స్ట్రాంగ్ రిజెక్షన్ అయితే వచ్చింది మనం డ్రా చేసిన లెవెల్ నుంచి. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ మనం డ్రా చేసిన క్యాండిల్ యొక్క 25%, అండ్ థర్డ్ పాయింట్ ఈ లెవెల్ నుంచే స్ట్రాంగ్ సెల్లర్ క్యాండిల్ అయితే ఎంట్రీ ఇచ్చారు, మనకి సెల్లర్స్ అయితే ఎంట్రీ. థర్డ్ పాయింట్, సో మనకి ఇది స్ట్రాంగ్ లెవెల్ చేసాం కదా అని చెప్పేసి డైరెక్ట్ మనం ట్రేడ్ తీసుకోము. లెవెల్ డ్రా చేసిన తర్వాత ఈ క్యాండిల్ స్టార్ట్ అయిన తర్వాత క్యాండిల్ స్టార్టింగ్ మన లెవెల్కి ఎప్పుడైతే మనం డ్రా చేసిన లెవెల్ని అప్రోచ్ అవుతుందో అప్పుడు మనం అప్వర్డ్ డైరెక్షన్కి ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయవలసి ఉంటుంది. అది కూడా లెవెల్ బ్రేక్ అయిన తర్వాత, లెవెల్కి టచ్ అయిన తర్వాత కాదు, లెవెల్ బ్రేక్ అయిన తర్వాత. ఓకే, ఈ 25% 50% కాన్సెప్ట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మీరు అయితే ప్రాక్టీస్ అయితే బాగా చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ అప్ ట్రెండ్. ఓకే, మార్కెట్లో ఏమన్నా లెవెల్స్ ఉన్నాయేమో అని చూస్తే ఇక్కడ ఫర్దర్గా కొంచెం బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో ఉన్నాయి లెవెల్స్ అని అనుకున్నప్పుడు ఈ క్యాండిల్ యొక్క 50% డ్రా చేసుకోవాలి. క్యాండిల్ యొక్క 50% డ్రా చేసి పెట్టుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా ఒక 50 క్యాండిల్స్ బిలో అయినా, ఓకే, 50 క్యాండిల్స్ బ్యాక్గ్రౌండ్లో అయినా ఏదో ఒక రిజెక్షన్ పాయింట్ ఆర్ మూమెంటం పాయింట్ కనెక్ట్ అవుతుందని చూసుకున్న తర్వాత, కనెక్ట్ అయితే మనకి ఇది లెవెల్ కాబట్టి ఈ క్యాండిల్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే మన లెవెల్ క్లియర్గా చూడండి, ఈ క్యాండిల్ స్టార్ట్ అయిన వెంటనే 5 minutes క్యాండిల్ స్టార్ట్ అయిన వెంటనే మనం డ్రా చేసిన లెవెల్ని అప్రోచ్ అయితేనే మనం ఆ లెవెల్ నుంచి అప్వర్డ్ డైరెక్షన్కి ఆర్ డౌన్వర్డ్ డైరెక్షన్కి ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాము. ఓకేనా, ఈ 50% 25% కాన్సెప్ట్ ఏంటి అంటే బయర్స్ అనేవాళ్ళు ఒకవేళ ఎక్కువగా ఉంటే ఈ 50%లో ఉన్న, ఓకే, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను చూడండి, ఈ క్యాండిల్ ఉంది, ఈ క్యాండిల్లో ఒక 100 members బయర్స్ ఉన్నారు అనుకుందాం.
ఓకే, ఈ క్యాండిల్లో ఒక 100 మెంబర్స్ బయర్స్ అయితే ఉన్నారనుకుందాం. స్ట్రాంగ్గా ఫామ్ అయ్యారు. ఫామ్ అయిన తర్వాత 50% మనం లెవెల్ డ్రా చేసుకున్నాం. అంటే 50 మెంబర్ బయర్స్ ఉన్నారు. మనం డ్రా చేసిన లెవెల్కి డౌన్ సైడ్ ప్లస్ అప్ సైడ్ 50 మెంబర్స్ బయర్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఓకే, నెక్స్ట్ బయ్యర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఫామ్ అవ్వాలి అనుకుంటే ఫర్దర్గా మనకి ప్రీవియస్ క్యాండిల్లో బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బయ్యర్స్ని తీసుకోవడానికి, ఓకే, ఆ బయ్యర్స్ని తీసుకొని స్ట్రాంగ్ బయింగ్ మూమెంటం రావడానికి ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్ అయిన వెంటనే ఈ 50 మెంబర్స్ ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో ఆ 50 మెంబర్స్ కోసం వస్తుంది ఆ క్యాండిల్ అనేది. స్టార్టింగ్ క్యాండిల్ అనేది ఈ 50% అంటే 50 మెంబర్స్ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అవుదాము అని వస్తారు. బయర్ అయినా సెల్లర్ అయినా సరే రీటెస్ట్ కోసం మనం యాక్చువల్గా ఒక స్ట్రాంగ్ మూమెంటం లెవెల్ డ్రా చేసుకొని ఇక్కడ మార్కెట్ వచ్చినప్పుడు ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా మనకు వర్క్ అవుతుందా అనుకుంటాం కదా. అండ్ అలానే ఈ 50% కాన్సెప్ట్ కూడా క్యాండిల్ యొక్క 50% 25% కూడా అలానే వర్క్ అవుతుంది. ఎలా అంటే ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత అక్కడ వీక్ లెవెల్ కానీ స్ట్రాంగ్ లెవెల్ కానీ ఏదైనా ఉన్నప్పుడు అది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఫర్దర్గా ఈ 50% బయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 50% బయర్స్ ప్లస్ స్టార్ట్ అయిన క్యాండిల్లో 50% బయర్స్, స్టార్ట్ అయిన క్యాండిల్లో ఉన్న 50% బయర్స్ ఫర్దర్గా స్ట్రాంగ్ బయింగ్ మూమెంటం రావడానికి స్ట్రెంత్ సరిపోదు కాబట్టి ప్రీవియస్ క్యాండిల్లో ఉన్న బయర్స్ని 50 మెంబర్స్ని తీసుకొని రౌండ్ ఫిగర్ 100 మెంబర్స్ అయిన తర్వాత ఇక్కడ నుంచి స్ట్రాంగ్ మూమెంటం అనేది ఇస్తారు బయర్స్ ఆర్ సెల్లర్స్ అనేవి. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమైంది కదా. డౌట్స్ ఉంటే నాకు స్క్రీన్ షాట్ పెట్టి అడగండి. ఓకే, ఇక్కడ చూడండి, స్ట్రాంగ్గా సెల్లర్స్ అనేవాళ్ళు ఫామ్ అయ్యారు. ఫామ్ అయిన తర్వాత సెల్లర్స్ అంటే మనకి డౌన్ సైడ్కే వెళ్తారు కదా. సో మనం క్యాండిల్ స్టార్టింగ్ ఏరియా ఏదైతే ఉందో ఆ స్టార్టింగ్ ఏరియా నుంచి డౌన్ సైడ్కి 50% డ్రా చేసి పెట్టుకుంటాం. 50% డ్రా చేసి పెట్టుకుంటే ఇక్కడ లెవెల్ ఏమన్నా కనెక్ట్ అయిందా అంటే ఏమీ కనెక్ట్ అవ్వలేదు, ఇక్కడ లెవెల్ కనెక్ట్ అవ్వలేదు. సో ఓకే, 50% లెవెల్ని తీసేస్తాం. 50% లెవెల్ని తీసేసిన తర్వాత 25% లెవెల్ని డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకుంటే ఇక్కడ లెవెల్ అనేది మనకి కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిన తర్వాత ఈ క్యాండిల్ క్యాండిల్ స్టార్ట్ అయింది 5 minutes క్యాండిల్ స్టార్టింగ్ మనం డ్రా చేసిన లెవెల్ సైడ్కి వెళ్ళింది. ఎప్పుడైతే లెవెల్ లైట్గా బ్రేక్ అవుతుందో అక్కడ నుంచి మనం డౌన్వర్డ్ డైరెక్షన్కి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. ఓకే, ఎందుకు ఇలా అంటే 25% కాన్సెప్ట్ ఎందుకు అని అంటే ఈ లెవెల్ అనేది సమ్ లెవెల్ స్ట్రాంగ్ లెవెల్ ఆర్ వీక్ లెవెల్ అనేది తర్వాత సంగతి, బట్ లెవెల్ అయితే మనకి అక్కడ ఫామ్ అయింది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత బయర్స్ ఆర్ సెల్లర్స్, ఇప్పుడు సెల్లర్స్ కాబట్టి సెల్లర్స్ అనేవాళ్ళు వీక్ అయ్యారు. ఓకే, వీక్ అయిన తర్వాత బ్రేక్అవుట్ తర్వాత ఎంత పర్సెంట్ ఉన్నారు? 25% ఉన్నారు. అంటే 25 మంది మాత్రమే ఉన్నారు సెల్లర్స్. అవునా? సో వీళ్ళు ఫర్దర్గా మూమెంటం రావాలి అని అంటే వీళ్ళకి రిమైనింగ్ 75% అయితే సెల్లర్స్ కావాల్సి ఉంది కదా. ఇక్కడ లెవెల్ అనేది ఏదో బ్యాక్గ్రౌండ్లో ఉంది, ఇక్కడ బయింగ్ మూమెంటం రావాలని ఉంది. సో మినిమం ఇక్కడ నార్మల్ వీక్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి కాబట్టి ఈ బ్రేక్అవుట్ అయిన 25% ప్లస్ మనం డ్రా చేసి లెవెల్ పెట్టుకున్నాం కదా ఆ 25% సెల్లర్స్ని తీసుకొని 50% సెల్లర్స్ని తీసుకొని ఇలాంటి డోజీ అనేది మనకి క్లోజ్ అయ్యింది. బట్ మనం ట్రేడ్ ఎక్కడ ఉంది? మన ఎంట్రీ పాయింట్ ఈ లెవెల్ యొక్క అప్ సైడ్ ఉంది. ఇది డోజీ అయినా సరే మనకి ప్రాఫిట్లోనే బుక్ అయ్యింది. సో ఫర్దర్ మన ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో స్టార్టింగ్లో 3 to 4 వీడియోస్ ఉంటాయి ఈ కాన్సెప్ట్ మీద. డోజీ అయినా సరే మన ట్రేడ్స్ ప్రాఫిట్లో క్లోజ్ అనేవి ఆ వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫర్దర్గా ఇప్పుడు వచ్చే వీడియోస్ అన్ని ఈ కాన్సెప్ట్స్ మీద నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు యూట్యూబ్లో వచ్చే వీడియోస్ అన్ని. ఓకే, ఇక్కడ చూడండి, మీరు అనాలిసిస్ చేయండి. ఈ చార్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఒక 2 minutes ఆర్ 1 minute టైం ఇస్తాను, మీరు అనాలిసిస్ చేయడానికి ట్రై చేయండి. ఏ ఏరియాలో అనేది మీకు అర్థం కాకపోతే ఈ ఏరియాలో అనాలిసిస్ చేయండి.
ఓకే, ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది మనకి, అవునా? సెల్లర్స్ అనే వాళ్ళు డౌన్ సైడే వెళ్తారు కదా, క్యాండిల్ ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ వరకు 50% నేను డ్రా చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఏమన్నా లెవెల్ కనెక్ట్ అయిందా అంటే లేదు. తర్వాత 25% అనేది డ్రా చేసి పెట్టుకోవాలి మనం. 50% డ్రా చేసాము ఫస్ట్, ఎక్కడ లెవెల్ అనేది కనెక్ట్ అవ్వలేదు. సో ఈ లెవెల్ ఉంచకూడదు, ఇక ఆ పాయింట్స్ కనెక్ట్ అవ్వనప్పుడు మనకి ఈ లెవెల్ ఉంచకూడదు, కన్ఫ్యూజ్ వస్తుంది మనకి. ఆ తర్వాత 25% డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఫర్దర్గా ఏమన్నా పాయింట్స్ కనెక్ట్ అయ్యాయని చూసుకోవాలి. చూస్తే ఇక్కడ ఉంది కదా, ఈ ఏరియా నుంచి రిజెక్షన్ తీసుకొని స్ట్రాంగ్గా 4 క్యాండిల్స్ బయర్స్ అయితే ఎంట్రీ ఇచ్చారు కదా. సో మనకి ఇది లెవెలే కదా, స్ట్రాంగ్ లెవెలే కదా. సో ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ ఇటు కూడా మనం డ్రా చేసి హార్జెంటల్ డ్రా చేసి పెట్టుకుంటాం. కాబట్టి ఈ క్యాండిల్ స్టార్టింగ్ 5 minutes క్యాండిల్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మనం డ్రా చేసిన లెవెల్ సైడే వెళ్తుంది అని అంటే ఇంకా సెల్లర్స్ని తీసుకొని స్ట్రాంగ్గా సెల్లింగ్ క్యాండిల్ అంటే రెడ్ క్యాండిల్ క్లోజ్ అవుదాం అనే ఉద్దేశంతో వస్తున్నారని సెల్లర్స్ అనేవాళ్ళు మనకి ఇండికేషన్. ఎప్పుడైతే ఆ లెవెల్కి టచ్ అవుతున్నా లేదా లైట్గా బ్రేక్ అయిన దాకా వెయిట్ చేయండి. లైట్గా బ్రేక్ అయిన వెంటనే మనం డౌన్వర్డ్ డైరెక్షన్ అనేది ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. మన ట్రేడ్ అనేది ఇక్కడ ఉంటుంది, మార్కెట్ అనేది ఇక్కడ ఉంటుంది, ఎక్కడో క్లోజ్ అవుతుంది మార్కెట్ మన ఎంట్రీ నుంచి. సో డీమ్ ఐటీఎంలో మన ట్రేడ్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకేనా? డీప్ అంటే మనకి ఇక్కడ టెన్షన్ ఉండదు, మన ఎంట్రీ ఇక్కడ ఉంటుంది, మార్కెట్ ఏమో ఇక్కడ ఉంటుంది. అది లాస్ అవుతుందా ప్రాఫిట్ అవుతుందా అనే టెన్షన్ అనేది ఉండదు అనమాట ఈ 50% to 25% కాన్సెప్ట్ యూజ్ చేయడం వల్ల. ఓకేనా? ఇది ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది, చాలా బాగా వర్క్ అవుతుంది. మన స్టూడెంట్స్లో చాలామంది ఈ కాన్సెప్ట్ మీదే ప్రాఫిట్ తీసే వాళ్ళు ఉన్నారు. ఓకేనా? మీరు గివప్ ఇవ్వకుండా. ఇంకొక విషయం ఏంటంటే, ఒక కరెన్సీ పేరులో లేదు అని చెప్పేసి ఎంట్రీ పాయింట్ 4-5 కరెన్సీ పేర్స్ చేంజ్ చేస్తూ ఉంటారు, అలా చేయకండి. 1 or 2 కరెన్సీ పేర్స్ పెట్టుకోండి, లేదా 3 కరెన్సీ పేర్స్ పెట్టుకోండి. పాకెట్ ఆప్షన్లో సిస్టంలో చేసే వాళ్ళకైతే 4 windows ఆప్షన్ ఉంది. మొబైల్లో చేసే వాళ్ళకైతే నార్మల్గా మొబైల్లో ఒక కరెన్సీ పేరు అనేది వాచ్ చేయండి. ఇలాంటి స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయిన దాకా పేషెన్స్ని బిల్డ్ చేసుకోండి. ఫామ్ అయిన తర్వాత మీరు ఇలాంటి అనాలిసిస్ 50% 25% కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయండి. అప్పుడు మీకు రిజల్ట్ ఉంటుంది. ఏ ఏరియాలో ఫామ్ అయింది, ఏ కరెన్సీలో ఫామ్ అయింది అని చెప్పి మీరు వెతుకుతూ ఒక క్యాండిల్ రన్ అవుతుంది, ఆ క్యాండిల్ని అనాలిసిస్ చేద్దాము, అది క్యాండిల్ అయిపోయింది నెక్స్ట్ 50%కి వస్తుంది, ఇలా డ్రా చేసేసి కంగారుగా మీరు ట్రేడ్ తీసేసుకుంటే అక్కడ లెవెల్ ఉందో లేదో చూసుకోకుండా మీకు రిజల్ట్ అయితే రాదు. అక్కడ లెవెల్ ఉందో లేదో చూసుకోవాలి, ముందుగానే మీరు డ్రా చేసి పెట్టుకోవాలి. ఈ క్యాండిల్ మనం డ్రా చేసిన లెవెల్ని అప్రోచ్ అవ్వడానికి మినిమం 2 minutes అయితే పడుతుంది. 1.5 minute నుంచి 2.5 minute అయితే పడుతుంది. ఈ 2.5 minute మినిమం అట్లీస్ట్ 1 minute సరిపోతుంది అనాలిసిస్కి. మీరు ఒక లెవెల్ డ్రా చేసుకొని ఫర్దర్గా బ్యాక్గ్రౌండ్లో ఏమైనా లెవెల్స్ టచ్ అయినాయా లేదా, పాయింట్స్ ఏమైనా టచ్ అయినాయా లేదా అని చూసుకోవడానికి 1 minute నుంచి 1.5 minute సరిపోతుంది. ఈ లోపు మార్కెట్ ఆ ఏరియాకి వచ్చినప్పుడు మీరు ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు, ఎంట్రీ మిస్ అయిపోతుంది ఏమోనండి. ఓకేనా? ఓకే, ఈ చార్ట్లో కూడా చూడండి. అండ్ అలానే ఒక ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత కూడా ఈ 50% కాన్సెప్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బయ్యర్ స్ట్రాంగ్ క్యాండిల్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అయితే వచ్చింది మనకి. వచ్చిన తర్వాత ఈ క్యాండిల్ యొక్క 50% ఇలా డ్రా చేసుకున్నాం. డ్రా చేసి పెట్టుకుంటే సెల్లర్స్ మనం డ్రా చేసిన లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ కిందే సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా డోజీ అయితే ఫామ్ చేశారు. అండ్ అలానే బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఈ లెవెల్ నుంచే, ఈ డోజీ చూడండి, ఈ లెవెల్ నుంచే సపోర్ట్ తీసుకొని అయితే క్లోజ్ అయింది, నార్మల్ రిజెక్షన్ పాయింట్. తర్వాత ఈ స్ట్రాంగ్ క్యాండిల్ ఏదైతే ఉందో బుల్లిష్ క్యాండిల్, ఈ క్యాండిల్ యొక్క 50% కూడా మనకి లెవెలే కాబట్టి ఇది ఒక పాయింట్ కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిన తర్వాత ఈ క్యాండిల్ స్టార్టింగ్ ఓకే, క్యాండిల్ స్టార్ట్ అయింది, ఓపెన్ అయింది క్యాండిల్. ఓపెనింగ్ ఏరియా నుంచి స్టార్టింగ్ మనం డ్రా చేసిన లెవెల్ సైడ్ వస్తే, ఆ లెవెల్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం బయింగ్ డైరెక్షన్కి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. మన ఎంట్రీ ఇక్కడ ఉంటుంది, మార్కెట్ ఇక్కడ ఉంటుంది. టెన్షన్ లేకుండా మన ట్రేడ్ అనేది ప్రాఫిట్లో బుక్ అవుతుంది. ఓకేనా? నేను చాలా వరకు 90% నేను మార్కెట్లో వితౌట్ లెవెల్స్ నేను ఓన్లీ 50% కాన్సెప్ట్ అండ్ 25% కాన్సెప్ట్ని యూస్ చేసుకొని నేను ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాను. మీరు అడుగుతూ ఉంటారు కదా సార్, వితౌట్ లెవెల్స్ ఎలా ట్రేడ్ చేయాలి అంటే ఏ కాన్సెప్ట్ మీద మీరు చేస్తారని. సేమ్ ఈ 50% 25% కాన్సెప్ట్ని యూస్ చేసుకొని నేను అనాలిసిస్ ఆర్ ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాను. బట్ ఏంటి అంటే నేను లెవెల్స్ డ్రా చేసుకోను, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మార్కెట్ రన్ అవుతున్నప్పుడు ఒక ప్రైజ్ లెవెల్ అనేది ఇలా రన్ అవుతూ ఉంటుంది కదా, పైకి అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. నేను ఆ ప్రైజ్ లెవెల్ని అబ్జర్వేషన్ చేస్తూ ఇలాంటి లెవెల్స్ ఏమన్నా ఉంటే, పక్కనే లెవెల్స్ ఏమన్నా ఉంటే ఆ లెవెల్స్ ఓకే లెవెల్ బ్రేక్ అయింది మనం ఎంట్రీ తీసుకుందామని కన్ఫర్మేషన్ తోటి నేను చేస్తాను. మీరు ఇప్పుడే అలా చేయకండి. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్న తర్వాత లెవెల్స్ మీద మీకు ఉన్న కొద్ది ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక
1 మంత్ తర్వాత అప్పుడు మీరు వితౌట్ లెవెల్స్ చేయడానికి ట్రేడ్ ఆపర్చునిటీ ఉంటుంది, మీకు ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, సేమ్ ఈ చార్ట్లో కూడా అంతే. స్ట్రాంగ్ క్యాండిల్, క్యాండిల్ యొక్క 50%, బట్ ఇది స్ట్రాంగ్ క్యాండిల్ కాదు. ఇలాంటి 2 సైడ్ రిజెక్షన్ ఉన్న క్యాండిల్, అందులో నుంచి స్మాల్ క్యాండిల్, చాలా స్మాల్ క్యాండిల్, మినిమం ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి. స్ట్రాంగ్ క్యాండిల్ అంటే ఇలా ఉంటే వీక్ క్యాండిల్ అవుతుంది. ఇలా ఉన్న క్యాండిల్ కూడా డ్రా చేసి మీరు ప్రాక్టీస్ చేస్తే వర్క్ అవ్వదు. అట్లీస్ట్ ఇలా ఉండాలి క్యాండిల్ స్ట్రాంగ్గా. ఓకేనా? ఓకే, మీరు ఇక ప్రాక్టీస్ అయితే మంచిగా చేయండి. ఫర్దర్గా ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు స్క్రీన్ షాట్ పెట్టి అడగండి.